హాయ్ మిత్రులారా, ఈరోజు మనం ఒక కథ చెప్పుకుందామా? ఓ తప్పకుండా. కథలంటే అందరికీ ఇష్టమే గదా. అవును. సరే, ఊహించుకోండి, ఒక దట్టమైన అడవి. ఆ అడవి మధ్యలో ఒక చాలా చాలా పెద్ద మర్రి చెట్టుందన్నమాట. ఆ చెట్టు చాలా ప్రత్యేకం. ఎందుకంటే దాని కొమ్మల మీద రాత్రిపూట మాత్రమే పువ్వులు పూస్తాయి. ఆ మామూలు పువ్వులు కావు, చంద్ర పువ్వులు. అవును, అవి వెన్నెల వెలుగులో థళథళా మెరుస్తూ ఉంటాయి. ఇంకా ఆ పువ్వుల నుంచి ఒక రకమైన తేనె వస్తుంది, అది కూడా మెరుస్తూ ఉంటుంది. ఆ తేనెను కొన్ని చిన్న నేత చీమలు సేకరిస్తాయి. అవి చాలా తెలివైనవి, ఇంకా చాలా కష్టపడతాయి. రాత్రంతా కలిసికట్టుగా పనిచేసి ఆ తేనెను తమ గూళ్లలో దాచుకుంటాయి. అంత ప్రశాంతంగా ఉంది కదా. కాని ఒకరోజు ఏమైంది? ఆ చెట్టు దగ్గరకు ఒక పెద్ద అలుగొచ్చింది. అలుగు అంటే ప్యాంగోలిన్ కదా, దానికి ఒళ్లంతా పొలుసులుంటాయి. అవును, అదే. ఇది కొంచెం బద్ధకమైన అలుగు. దానికా చంద్రపూల తేనె సువాసన వచ్చేసిందనమాట. ఆ వాసన పీలుస్తూ చెట్టు దగ్గరికి రాగానే ఆ మెరుస్తున్న తేనెను చూసింది. ఇంకేముంది, దాని కళ్లల్లో అత్యాశ మెరిసింది. ఆ తేనె మొత్తం తనకే కావాలి అనుకుంది. వెంకనే చీమల దగ్గరకు వెళ్లి గట్టిగా అరిచింది. ఏ చీమల్లారా, ఆ తేనె మొత్తం నాది, వెంటనే ఇచ్చేయండి అంది. అయ్యో, మరి చీమలు భయపడ్డాయా? ఊహూ, అస్సలు భయపడ్లేదు. వాటి రాణిచీమ ధైర్యంగా ముందుకొచ్చింది. ఏం చెప్పింది? మేము రాత్రంతా కష్టపడి ఈ తేనెను సేకరించాము. ఇది మాకోసం, ఇంకా ఈ అడవిలోని ఇతర చిన్న ప్రాణుల కోసం కూడా అని చాలా ధైర్యంగా చెప్పింది. ఆ మాటలు అలుగుకి నచ్చలేదు కదా. నచ్చలేదు. దానికి చాలా కోపమొచ్చింది. మాటలతో కాకపోతే బలంతో లాక్కుందామననుకుంది. అంటే గొడవ మొదలైంది. అవును, తన పదునైన గోర్లతో చెట్టెక్కడ మొదల్పెట్టింది. ఆ గూళ్లను పగలగొట్టాలని చూసుంటుంది. అదే చేసింది. కాని ఆ చీమలు చాలా తెలివైనవి కదా. అవి ఆకులతో గూళ్లు కట్టాయి. ఆ ఆకుల అంచులు చాలా పదునుగా ఉన్నాయి. అలుగు గూటిని పట్టుకోగానే అవి దానికి గుచ్చుకున్నాయి. నొప్పితో విలవిలలాడి ఉంటుంది పాపం. అవును, అప్పుడు అది ఇంకా పెద్ద కొమ్మలను విరగ్గొట్టాలని చూసింది. కాని ఆ ప్రయత్నంలో దానికే గాయాలయ్యాయి. ఇంతలో చీమలన్నీ ఏకమయ్యాయి. ఓ, ఇప్పుడసల కథ మొదలైంది. అన్నీ కలిసికట్టుగా అలుగుమీద పడి కుట్టడం మొదలుపెట్టాయి. ఒక చీమ కుడితేనే నొప్పిగా ఉంటుంది, అలాంటిది అన్నీ చీమలు ఒకేసారి. ఇంకేముంది, అలుగుకి చాలా బాధ కలిగింది. అది పూర్తిగా అలసిపోయింది. తన బలం వాటి ఐక్యత తెలివి ముందు పనిచేయదనే దానికి అప్పుడు అర్థమైంది. అవును, ఓడిపోయి నిరాశతో చెట్టు కింద కూర్చుండిపోయింది. తన తప్పు తెలుసుకుందన్నమాట. తన తప్పు తెలుసుకుని పశ్చాత్తాపంతో రాణీచీమను క్షమించమని వేడుకుంది. మరి రాణీచీమ క్షమించిందా? క్షమించింది. అలుగులో వచ్చిన మార్పును గమనించింది. ఆ తర్వాత ఒక చిన్న ఆకుగిన్నెలో కొంచెం తేనె పోసి ఇచ్చింది. ఇచ్చి ఏదో చెప్పుంటుంది గదా. చెప్పింది, బలం కన్నా ఐక్యత, తెలివితేటలు గొప్పవి. ఇతరుల కష్టాన్ని మనం గౌరవించాలి అని చెప్పింది. చాలా మంచి మాట చెప్పింది. ఆ రోజునుంచి అలుగు కూడా మారిపోయింది. ఎలా? ఆ చీమలకు మంచి స్నేహితుడుగా, ఆ చెట్టుకు కాపలాదారిగా మారింది. ఆ తర్వాత అందరూ కలిసి హాయిగా, శాంతిగా జీవించారు. చూశార్గా మిత్రులారా, ఈ కథలో నిజమైన బలం శారీరంలో కాదు, ఐక్యతలో, తెలివిలో ఉంటుంది. అవును. అయితే నాకొకటనిపిస్తోంది. ఏంటది? ఒకవేళ ఆ అలుగు మొదట్లోనే చీమలను బెదిరించకుండా స్నేహంగా వెళ్లి కొంచెం తేనె అడిగి ఉంటే ఇంత గొడవ జరిగేదే కాదు. అవును, బహుశా స్నేహం అంతకన్నా ముందే మొదలయ్యేదేమో.